అందరికీ నమస్కారాలు. నారా లోకేష్ అనే నేను ఎందుకంటే ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుంది. నారా లోకేష్ గారు మినిస్టర్ పదవి చేపట్టినప్పటి నుంచి నిన్న చేపట్టారు. ఈరోజు ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో వెళ్ళేసి ఆయన యొక్క తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ జరుగుతున్నది. ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆయన జర్నీ చూసినట్లయితే ఆయన ఒక కంచుకోట, టీడీపీకి కంచుకోట లాంటి కాన్స్టిట్యూషన్ ఎంచుకోలేదు. ఒక మేబీ బాలకృష్ణ లాగా కావచ్చు, ఇతరత్ర నాయకులు ఎక్కడైతే టీడీపీకి కంచుకోట ఉంటుందో అలాంటి నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకోలేదు. 2019లో మంగళగిరిలో పోటీ చేసి ఆయన చెప్పిన మాటలు టీడీపీ వెనకబడి ఉన్నటువంటి నియోజకవర్గంలో పోటీ చేసి అటువంటి నియోజకవర్గాన్ని ఒక కంచుకోటలాగా నేను తయారు చేస్తాను అనే మాట ఇచ్చి మంగళగిరిలో పోటీ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి వాతావరణం బట్టి, అప్పుడున్నటువంటి వేవ్ను బట్టి ఆయన ఓడిపోయినప్పటికి కూడా నిరాశ చెందకుండా ఆయన తనదైన శైలిలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని మంగళగిరి ఉన్నటువంటి ప్రజలకు కల్పించి, ఒక రోడ్ల విషయం అయితే ఏమి, ఒక చిన్న చేనేత కార్యక్రమాలకి చిన్న హ్యాండిల్ లోన్స్ అయితే ఏమి, ఇతరత్ర తోపుడు బండ్లు అయితే ఏమి, ఇతరత్రమైన అద్భుతమైన కార్యక్రమాలను మంగళగిరిలో ఇంప్లిమెంట్ చేసి ఈరోజు 2024లో దాన్ని ఒక కంచుకోటగా మార్చుకొని దాదాపు 90,000 మెజారిటీ సాధించినారంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇదిలా ఉంటే ఇంకొక షేడ్ ఏమనంటే ఆయన అందరూ చాలా వరకు కామెంట్ చేశారు, జగన్కి అతను ఏమాత్రం సరిపోడు, జగన్ ఎక్కడ, లోకేష్ ఎక్కడ, నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ, ఎన్నెన్నో కామెంట్స్ చేశారు. ఈరోజు ఆ కామెంట్స్ చేసినటువంటి నోళ్ళతోనే అబ్బా నారా లోకేష్ సాధించాడు, ఏ మాత్రం జగన్కి తక్కువ కాదు, చెప్పాలంటే 4 ఆకులు 4 మెట్లు ఎక్కువే ఉన్నాడు అనే రీతిలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక నాయకత్వం డైనమిజం ఉన్నప్పుడు కూడా అంతే స్థాయిలో ఒక కన్నింగు, ఒక మూర్ఖత్వం, ఒక మొండితనం అనేది ఉంది. కానీ నారా లోకేష్ యొక్క వ్యక్తిత్వంలో ఆ 3 అనేటివి లేవు. ఒక మొండితనం లేదు, ఒక మూర్ఖత్వం లేదు, ఒక మొరటుతనము, ఒక రాక్షసత్వం అనేటి ఈ ఎలిమెంట్స్ అనేటివి లేవు. చాలా పెద్దలతో ఒదిగిపోయేటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణ అందరి సభ ముందు తనకు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేయడం అనేది, ఒక యువరాజు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అట్లాంటి మంచి ఎలిమెంట్స్ ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు. చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన మలుచుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క పాదయాత్రతో రాష్ట్రమంతా పర్యటించినప్పుడు లోపాలను, కష్టాలను, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చుకొని ఎంతో ఎదురోడి వైసీపీ వాళ్ళు పోలీసులు ఒక పక్క జనాలు రాకుండా కొడుతున్నా కానీ, దౌర్జన్యం చేస్తున్నా కానీ, వాహనాలని ఆపేస్తున్నా కానీ ఆయన ఒక నడకతో పాదయాత్రతో సక్సెస్ఫుల్గా వేలాది లక్షల మందిని తన తోటి నడిపించి ఈరోజు టీడీపీ గెలుపులో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఎంతో ముఖ్యమైన నాయకుల కన్నా ఒక అడుగు ముందుకేసి ఆయన యొక్క సహనంతో, ఆయన యొక్క ఓర్పుతో, ఆయన యొక్క మంచి వ్యక్తిత్వంతో ఈరోజు సాధించినప్పటి తర్వాత కూడా ఏమాత్రం ఆయన ఇంక రిలాక్స్ అయిన మూడ్లో కాకుండా నెక్స్ట్ మళ్ళీ ప్రజా దర్బార్ అనే కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల్లోనే తిరగాలన్న ఉద్దేశం ఉంది. చూసారా, అది చాలా అద్భుతమైనటువంటి అంశము. దీని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశము. ఈ టీడీపీ పార్టీకి ఒక వజ్రం లాంటి వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాన్ని రాబోతున్నదని అనటంలో, ఫ్యూచర్లో వస్తున్నాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీని అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ధన్యవాదాలు.